హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. ఏంటండో ఈ భవానీ ఏంటి ఏం చూపిస్తుంది అని అనుకుంటున్నారా? వచ్చేయండి, ఈరోజు అయితే మనం వెజ్ బిర్యానీ అయితే చేసుకుందాం. పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ వెజ్ బిర్యానీ ఎలా ఉంటుందో చక్కగా చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా చేసేయండి, చూసేయండి. సో ఏంటి ఇలా చూపిస్తుందని అనుకుంటున్నారా? ఫస్ట్ మరి ఇంగ్రీడియంట్స్ అయితే చూపించాలి కదండి. మనకి కావాల్సినవి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అన్ని మసాలాలు అనమాట. అంటే జాజిపత్రి, ఏలక్కాయ, సో అలాగా దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ కూడా ఉన్నాయండి ఇందులో. సో అది అనాస పువ్వు, ఇదైతే నెయ్యి అండి. నెయ్యి అయితే హోమ్ మేడ్ నెయ్యి అనమాట. మీకు మన ఛానల్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఉంది, హోమ్ మేడ్ నెయ్యి. అండ్ జీడిపప్పు, క్యాష్యూ, అండ్ అలాగే బంగాళదుంప అండి. బంగాళదుంప వాటర్లో వేసాను అనమాట. అంటే ఉప్పు నీళ్ళలో కడుక్కుంటే ఇలాగా ఉండదు, కాకపోతే నేను వాటర్లో వేసేసాను. సో మిల్ మేకర్ అండి, మిల్ మేకర్ కూడా వాటర్లో వేసి అయితే ఉంచాను. తర్వాత అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం అనమాట. సో బాస్మతి రైస్ అండి, ఇవి మీకు చూస్తేనే తెలిసిపోతుంది. బాస్మతి రైస్ నేనైతే ఒక 1/2 kg తీసుకున్నాను. సో ఇదేంటి మైనీస్ అనుకుంటున్నారా? కానే కాదు, ఇదైతే ధనియా పౌడర్ అండి. ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుని, సో ఇలా మైనీస్ డబ్బాలు ఖాళీ అయ్యే డబ్బాలు ఉంటాయి కదా, అందులో అయితే నేను వేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఆనియన్ అండి, అలాగే గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయ, అలాగే కరివేపాకు, కొత్తిమీర, బిర్యానీ లీఫ్ అండి. సో ఇందులో పెట్టాను అనమాట అందాక. తర్వాత అయితే టమాటో, అలాగే క్యారెట్, అలాగే పచ్చి బఠానీ, ఉల్లిపాయ చెప్పాను కదండి. సో ఇవ్వండి వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ముందైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఇది ఫస్ట్ మీకు అంతా ఇట్లా చెప్తుంది ఏంటంటే, నేను ఇవ్వట్లేదు అంటే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ మీకు వీడియో చేస్తూనే మాట్లాడుతున్నాను. సో తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, కొంచెం గరిటె సౌండ్లు ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి. సో పక్కనైతే అందాక రైస్ ఉడుకుతుంది, ఆ పక్కన చారు కాగుతుంది అనమాట. తర్వాత అయితే చికెన్ కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. సో సండే చేశానండి నేను, ఇవన్నీ కూడా సండే ప్రిపేర్ చేశాను. మీకు ఏంటంటే మార్నింగ్ ప్రిపేర్ చేశాను, ఈవినింగ్ వీడియో పెడుతున్నాను అనమాట, అంతే తేడా. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. మన వెజ్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో అయితే మన వెజ్ బిర్యానీ మొదలు పెట్టేద్దామండి. పొడి పొల్లాడితే ఎలా వస్తుందో చూసేద్దామా? మీరైతే తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ అంటే 1/2 kg నేను బియ్యం తీసుకున్నాను. మీకు ఆ లోటా కొలత తెలిసిపోతుంది అది 1/2 kg అని. సో ఆ బియ్యాన్ని ఒక 2-3 టైమ్స్ ఒక శుభ్రంగా కడుక్కొని తర్వాత వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి. చక్కగా ఒక అరగంట నానాలి. సో అది అంటే మనము బిర్యానీ స్టార్ట్ చేసేటప్పుడే చక్కగా అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని స్టార్ట్ చేసేటప్పుడే మన ప్రాసెస్ ఈలోపు ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గేసరికి అది చక్కగా నానిపోద్ది. అంతేగాని ముందే నానబెట్టేసుకోకండి మరీని. సో తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని తర్వాత నెయ్యి అయితే వేసుకోవాలి. సో మీకు చూపించాను కదా ఇందాకడ, ఇది మన హోమ్ మేడ్ నెయ్యి అని మీకు చెప్పాను కదండి. చూసారా పూస కింద ఎంత బాగుందో? ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. సో ఆ వేడెక్కిన తర్వాత అందులో మన హోల్ బిర్యానీ మసాలా సరుకులు అయితే వేసేయాలి. సో దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగ మొగ్గలు, అలాగా యాలకులు. సో ఇలాగా మన హోల్ బిర్యానీ సరుకులు అయితే వేసేసుకున్న తర్వాత కొంతసేపు ఫ్రై చేయండి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోండి. సో జీలకర్ర కూడా వేసుకుని మనం ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం అవి ఒక్కసారి నూనెలో ఒక 2 minutes, ఒక 1 minute అలా 2 minutes చక్కగా నూనెలో ఫ్రై అవనివ్వండి. ఆ నెయ్యి చూసారా చక్కగా హోమ్ మేడ్ నెయ్యి వల్ల మనకి ఎట్లాగా బుసబుసలాడుతూ వస్తుందో. తర్వాత అయితే ఇంకా క్యాష్యూ అండి, జీడిపప్పు. సో జీడిపప్పు ఎంతైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత చక్కగా ఫ్రై అవనివ్వండి, గోల్డ్ కలర్లోకి రానివ్వండి. మీకు వీడియోలో అంతా కరెక్ట్గా చూపిస్తున్నాను నేను. సో అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసేసుకోండి. ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకుని ఫ్రై అవనివ్వండి కొంతసేపు. సో ఉల్లిపాయ పచ్చివాసన ఒక్క నిమిషం
అంటే ప్రతి వెజిటేబుల్ వేసాక ఒక 1 మినిట్ అలా 2 మినిట్స్ సో అది ఒక్కసారి కుక్ అవ్వనివ్వండి. ఆ పచ్చివాసన అవి పోయి 1 బై 1 లైన్గా వేసుకుంటే బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసేసుకుని ఒకటి ఏగుద్ది ఒకటి వేగదు. సో ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఒక్కసారి అట్లా ఫ్రై చేసామంటే వీడియోలో మీకు తెలుస్తుంది. అదిగోండి చక్కగా అలా ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకోండి. టమాటో కూడా ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత క్యారెట్ అలాగే బంగాళదుంప కూడా వేసేసుకోండి. చక్కగా క్యారెట్ బంగాళదుంప వేసుకుని ఒక 2 మినిట్స్ అయితే వదిలేయండి. చక్కగా ఒకసారి కదిపేసి ఒక 2 మినిట్స్ అది మగ్గాలన్నమాట మనకి. సో మగ్గడానికి కొంచెం అంటే మనకి బంగాళదుంప కొంచెం మగ్గాలి కదా. సో క్యారెట్ కూడా చక్కగా అందులో మనకి చక్కగా కుక్ అవ్వాలి కాబట్టి ఒక్క 30-40% కుక్ అయిందంటే తర్వాత ఇంకా మనం బిర్యానీ వాటర్ ఇవన్నీ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. సో తప్పకుండా ఈ ఒక్కొక్క వెజిటేబుల్ నేను చెప్పినట్టు ఒక్కొక్క వెజిటేబుల్ వేసి చక్కగా వేగనివ్వండి అలాగా. సో క్యారెట్ బంగాళదుంప కూడా వేస్తాం కదండి. వేసేసిన తర్వాత చూసారు కదా మూత పెట్టేయండి. ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేసి అలా ఉంచండి. తర్వాత 2 మినిట్స్ తర్వాత తీసి చూద్దరు. కానీ ఈలోపు మనకి ఈ 2 మినిట్స్ గ్యాప్లో పక్కన ఇంకొక స్టవ్ ఖాళీగా వదిలేయడం ఎందుకు, దాని మీద మనం ఒక కడాయి పెట్టేసుకుని ఇప్పుడు మనం 1/2 కేజీ బియ్యం తీసుకున్నాం. ఇప్పుడు మీకు వాటర్ పోస్తున్న లోటాతో బియ్యం తీసుకున్నాను కదా, ఆ లోటా నిండా ఒక నీళ్ళు ఒకటి తర్వాత ఒక పావు వంతు తగ్గించి అలాగ 1/2 వంతు వాటర్ అంటే 1 కప్పు ఫుల్గా అలాగే 1/2 కప్పు వాటరు ఇలాగా తీసుకోవాలన్నమాట వాటరు. సో బిర్యానీ ఒకవేళ కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే 1.5 సరిపోతుంది. 1.5 మీద ఇంకొక పావు ఎక్స్ట్రా అనమాట, మనం విడిగా చేస్తాం కాబట్టి. సో మీకు అర్థమయ్యే ఉంటుంది వాటర్ కొలత అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి. మీరు 1 కప్పు తీసుకున్నారు కదా బిర్యానీ రైస్, ఆ కప్పుతో 1 కప్పు ఫుల్గా వాటరు అలాగే మళ్ళీ 1/2 కప్పు వెల్త్గా మళ్ళీ వాటరు. ఒకవేళ కుక్కర్ అయితే 1 కప్పు ఫుల్గా తర్వాత ఇంకొక 1/2 కప్పు సరిపోతుంది అలాగా. సో అందులోనే కొంచెం షాజీరా, ఆ వాటర్లో షాజీరా అలాగే ఇవి మన కొత్తిమీర, బిర్యానీ ఆకు ఈ 3 కూడా వేసేసుకుని ఇంకా మనము ఈ వెజిటేబుల్ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. సో వెజిటేబుల్స్ అయితే ఈలోపు మగ్గినాయి కదండి. క్యారెట్ బంగాళదుంప చక్కగా మగ్గిపోయినాయి. అవి అయితే చక్కగా మూత తీసేసి ఒక్కసారి మన పచ్చి బఠానీ కూడా వేసేసుకుందాం. పచ్చి బఠానీ కూడా వేసేసుకుని ఒక్కసారి అటు ఇటు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ వెజిటేబుల్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ 2 మినిట్స్ కుక్ అవనిస్తున్నాను. సో మనకి కుక్ అవుతే బాగుంటుంది. తర్వాత మిల్ మేకర్ కూడా వేసేసుకున్న తర్వాత మిల్ మేకర్ కూడా ఒక 1 or 2 మినిట్స్ కుక్ అవనివ్వండి. మూత పెట్టేయండి ఒక్కసారి. లాస్ట్లో ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ వేసేసిన తర్వాత సాల్ట్ అయితే వేయండి. సాల్ట్ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వెజిటేబుల్స్ అవి త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. సో సాల్ట్ వేయడం వల్ల మనకి వెజిటేబుల్స్ ఈ కూరగాయలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. తర్వాత మళ్ళీ మనకి వాటర్ ఇవన్నీ పోసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం అనమాట లాస్ట్లో. తర్వాత సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ 1 మినిట్, ఎక్కువసేపు ఏం కాదండి, 1 మినిట్ అంతే, 2 మినిట్స్ అంతే, 1 నిమిషం 2 నిమిషాలు అంతే ప్రతి వెజిటేబుల్ ప్రతి కూరగాయలు వేసినప్పుడు. తర్వాత ఇందులో మనం ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ అండి, ధనియాల పొడి అనమాట. సో ధనియాల పొడి వచ్చేసి ఒక 1.5 స్పూన్ అనమాట. 1.5 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని చక్కగా వెజిటేబుల్స్కి పట్టేలాగా కలిపేసుకోండి. మనం ఇక్కడ పెద్ద మసాలాస్ కూడా ఏమీ వాడట్లేదు. మీరు ట్రస్ట్ చేయండి, కంపల్సరీ మనకి ఒక రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇలా చేసుకుని తింటే మీకు లాస్ట్లో బిర్యానీ ఎలా వచ్చిందనేసి అది చూసేసరికి మీకు అర్థమైపోద్ది. సేమ్ రెస్టారెంట్లో తిన్న టేస్టే ఉంటుంది అనమాట మనకి. తర్వాత ఈ నానబెట్టిన రైస్ శుభ్రంగా వాటర్ ఇవన్నీ కూడా లేకుండా ఒక బౌల్లోకి అయితే నేను తీసుకు పెట్టుకున్నాను. ఆ రైస్ని ఈ వెజిటేబుల్స్ ఫ్రై అయిన దాంట్లో వేసేసుకోండి. చక్కగా మొత్తం అందంగా చక్కగా అలా సర్దనివ్వండి. ఒక 1 మినిట్
చక్కగా రైస్ని కిందకి పైకి వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలపండి. తర్వాత మనకి ఆ వాటర్ రోలింగ్ బౌల్ అయ్యేలాగా అనమాట. బాయిలింగ్ అయ్యేలాగా అంటే మనకి మరిగినప్పుడు ఎసరు మరిగినప్పుడు ఎలాగ చిన్న చిన్ని బుడగలు వస్తాయి అలా బాయిల్ అయ్యేలాగా వాటర్ అవుతాయి అనమాట. సో ఆ వాటర్ని తీసుకొచ్చి ఈ రైస్లో వేసేసుకోవాలన్నమాట మనం. ఈ రైస్లో వేసేసుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ చూసుకోండి కంపల్సరీ. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ తింటారు కాబట్టి సాల్ట్ కూడా చూసుకుని వేసుకోండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆ వెజిటేబుల్స్లోనే పచ్చి బఠానీ వేసినప్పుడే మనం కొత్తిమీర కరివేపాకు కూడా వేసామండి. సో అది అందరూ వీడియో నోటీస్ చేసుకోండి కంపల్సరీ. కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో వాటర్ వేసుకున్నా పర్లేదండి. కాకపోతే అందులో ఫ్రై అవుతే ఒక టేస్ట్ అనమాట మన నెయ్యిలో గట్ట. సో చూసారా బాయిలింగ్ అవుతున్నాయి వాటర్. సో ఇందులో అయితే మనం ఆ వాటర్ని వేసేసుకోవాలి. కేర్ఫుల్గా వేయండి వాటర్ వేసుకున్నప్పుడు. ఒక్కొక్కళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ ఈ బిర్యానీ రైస్ వేసేసిన తర్వాత ఉత్తి చన్నీళ్ళు వేసేస్తారనమాట. అదొక టేస్ట్ ఉంటుంది, ఇదొక టేస్ట్ ఉంటుంది. ఇలాగా మనకి చక్కగా ఇందులో షాజీరా కొత్తిమీర బిర్యానీ వేసి మనం మరిగించాము. సో ఇదొక టేస్ట్ వస్తుంది అనమాట. చక్కగా నేనైతే సాల్ట్ చూసుకుంటున్నాను టేస్ట్. నాకు కొంచెం సరిపోలేదు, మళ్ళీ నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. మీరు కూడా సాల్ట్ చూసుకుని ఉప్పులు కారాలు ఒక్కొక్కలా తింటారు కాబట్టి సో మీ కారానికి మీ సాల్ట్కి తగ్గట్టుగా. నేనైతే బాగా స్పైసీగా అయితే ఏ వంటలో చేయనండి. సో బాగా స్పైసీ కాదు, మనకి రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. దీంట్లో పన్నీర్ కర్రీ చేసుకుని తింటే మట్టికి అసలు చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం అలా ట్రై చేయాలి. సో చూసారా బిర్యానీ ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో. గిన్నె ఇలా ఉంది అంటే అనుకోకండి, కొంచెం కొనుక్కోవాలన్నమాట. కొన్ని అంటే మనది కుకింగ్ ఛానల్ కాదు కదా, ఇప్పుడు వారానికి ఒక్కటి పెడుతున్నాను. సో లేడీస్కి యూస్ఫుల్ అయ్యే ఛానల్ కాబట్టి, లేడీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్గా పెట్టుకున్నాను కాబట్టి, కుకింగ్ కూడా లేడీస్కి ఇంపార్టెంటే కాబట్టి వారానికి ఒక వీడియో పెడుతున్నాను అనమాట. సో చూశారు కదండి బిర్యానీ చక్కగా మీరు మీడియంలో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచండి. చక్కగా బిర్యానీ మగ్గిపోతుంది అనమాట. తర్వాత ఆఫ్ చేసేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ వేసుకోండి. టిష్యూ పేపర్ అవైలబుల్గా ఉంటే టిష్యూ వేసుకోవడం వల్ల ఏంటంటే కనుక చక్కగా ఆవిరికట్ట అంతా కూడా చెమ్మ ఏమన్నా ఉంటే లాగేసుకుంటుంది. సో చూసారా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో పొడిలాడుతూ. మా హస్బెండ్కి పెట్టాను, మా హస్బెండ్ రియాక్షన్ చూడండి ఒక్కసారి. సో ఒకసారి తన రియాక్షన్ చూడండి. సేమ్ రెస్టారెంట్ స్టైలేనండి. పన్నీర్ కర్రీ మట్టికి మస్ట్గా ట్రై చేయండి. ఇందులో చాలా బాగుంటుంది. తనకి వీడియోలో కనపడడం ఇష్టం ఉండక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.